మీరిప్పుడు చూస్తుంది మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఒక శక్తివంతమైన మరియు పురాతనమైన ఆదినారాయణ స్వామివారి దేవాలయాన్ని. 900 సంవత్సరాల క్రితం ఈ దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. ఈ దేవాలయానికి ఎదురుగా ఉన్న ఆంజనేయ స్వామివారిని దర్శనం చేసుకున్న, శనివారాలు స్వామివారిని సేవించుకుంటే మన జీవితంలో తలపెట్టిన అన్ని కార్యాల్లో విజయం లభిస్తుందని భక్తులు ప్రగాఢంగా విశ్వసించడం జరుగుతుంది. ఈ ఆంజనేయ స్వామివారి దేవాలయంలోనే మనకి ఒక పెద్ద నంది మరియు బ్రహ్మసూత్ర సహిత శివలింగాకారం భక్తులకు దర్శనమివ్వటం జరుగుతుంది. ఈ శివలింగాకారానికి భక్తులే స్వయంగా అభిషేకం చేసుకోవచ్చు. 900 సంవత్సరాల క్రితం ఈ గ్రామంలో ఉన్న ఒక కొండపైన అల్లానీ వంశస్థులు శ్రీ ఆదినారాయణ స్వామివారిని ప్రతిష్ఠ చేసి పూజలు నిర్వహించడం జరిగింది. ప్రతి సంవత్సరం మాఘమాసంలో ఈ స్వామివారికి ఘనంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఈ స్వామివారిని దర్శించినంత మాత్రం చేతనే మనకున్న అన్ని దోషాలు తొలగిపోతాయనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం. అంతేకాకుండా ధన సమస్యతో, ఆర్థిక సమస్యలతో బాధపడే వాళ్ళు ఈ స్వామివారిని దర్శిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుందనేది కూడా భక్తులు ప్రగాఢంగా విశ్వసించడం జరుగుతుంది. అంతేకాకుండా కంచికి వెళ్ళలేని వాళ్ళు ఎవరైనా సరే ఈ కొడకంచికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటే కంచికెళ్ళిన ఫలితం లభిస్తుందని కూడా భక్తులు నమ్ముతూ ఉంటారు. మన తెలంగాణలోనే ఉన్న ఒక శక్తివంతమైన శ్రీ మహావిష్ణువు దేవాలయం ఇది. ఎంత ప్రయత్నం చేసినా నెరవేరని కోరిక ఏదైనా ఉంటే, ఈ స్వామివారిని దర్శించుకొని, స్వామివారిని ఆ కోరిక చెప్పుకొని మనం ఇంటికెళ్తే చాలంట. ఆ కోరిక తప్పనిసరిగా నెరవేరి తీరుతుందంట. గర్భాలయంలో స్వామివారితో పాటు శ్రీదేవి, భూదేవి కూడా భక్తులకు దర్శనమివ్వటం జరుగుతుంది. ఈ దేవాలయంలో స్వామివారి యొక్క పరమ భక్తులు, అల్వార్లు కూడా భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు. ఎక్కడా లేని విధంగా ఈ దేవాలయంలో గర్భాలయంలో శ్రీ మహావిష్ణువు ఆదినారాయణ స్వామి స్వరూపంలో గరుత్మంతుడిపై కొలువై ఉండి శ్రీదేవి భూదేవి సమేతంగా భక్తులకు దర్శనమివ్వటం జరుగుతుంది. ఈ దేవాలయానికి ఉన్న మరొక విశిష్టత ఏందంటే, కంచిలో స్వామివారికి నిర్వహించే పూజలనే ఈ దేవాలయంలో ఉన్న స్వామివారికి కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఈ దేవాలయం గర్భాలయం పైకప్పు మీద మనకి బంగారు బల్లి, వెండి బల్లి భక్తులకు దర్శనమివ్వటం జరుగుతుంది. ఈ 2 బల్లులను తాకితే చాలంట మనకున్న సమస్త దోషాలు తొలగిపోతాయంట. ఈ దేవాలయం కింది భాగంలో మనకి కోరికల బండ భక్తులకు దర్శనమివ్వటం జరుగుతుంది. మన మనసులో ఏదైనా కోరికను అనుకోని ఆ బండను టచ్ చేస్తే, మన చేతులు చుట్టూ తిరిగి వస్తే ఆ కోరిక నెరవేరుతుందని భక్తులు ప్రగాఢంగా విశ్వసించటం జరుగుతుంది. మీరిప్పుడు